అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. జనసేన పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు ముగించుకొని ఈరోజు 12 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భం. అయితే ఒకసారి జనసేన పార్టీ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగం నుండి రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. అయితే రాజకీయంలో ఆయన ఇప్పటివరకు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి, సవాళ్ళు ఏంటి, మొత్తంగా జనసేన ప్రస్థానం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్, జనసేన పార్టీ తొలుత అసలు ఈ పార్టీ మొదట స్థాపించిన దగ్గర నుంచి కూడా ఎటువంటి అంచనాలు లేకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది జనసేన పార్టీ. అయితే ఇప్పుడు 11 సంవత్సరాలు ఈ రాజకీయాలు రాణించడం జరిగింది. మొత్తంగా గడిచిన 11 సంవత్సరాల జనసేన పార్టీ యొక్క రాజకీయ ప్రస్థానం అంటే మీరేమంటారు? జనసేన పార్టీ ఆవిర్భావం జరిగి మీరు చెప్పినట్టుగానే వారు 2014 మార్చి 14వ తారీఖు రోజున పార్టీ ఆవిర్భావ ప్రకటన చేశారు. జనసేన పార్టీ ఆ రోజు పురుడు పోసుకున్నది వాస్తవం. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగ ప్రవేశం ఆ రోజు జరగల. పవన్ కళ్యాణ్ గారు 2008లో వారి సోదరుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించినాడు. ఆ పార్టీలో యువత విభాగానికి అధ్యక్షుడిగా, యువరాజ్యం అధ్యక్షుడిగా 2008లోనే వారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. అంటే రాజకీయాల పట్ల, సమాజం పట్ల అవగాహనతో, స్పష్టతతోటి ఈ సమాజానికి ఏదైనా చెయ్యాలి అనే ఒక అంకిత భావంతో, చిత్తశుద్ధితోటి ఆనాటి నుంచి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ప్రజారాజ్య అనుభవం కూడా వారు ఆశించిన స్థాయి ఫలితాలు దక్కించుకోవాలి. 2009లో జరిగిన ఎన్నికల్లో ఒక రకంగా చిరంజీవి గారు వారు పోటీ చేసిన 2 స్థానాల్లో ఒక స్థానంలో నెగ్గి ఒక స్థానంలో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు చిరంజీవి గారి బ్రదర్‌ఇన్‌లా అల్లరవింద్ గారు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అంటే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ తోటే ఆ అనుభవం కూడా ముగిసింది. ఆ తర్వాత రోజుల్లో ప్రజారాజ్యాన్ని చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తీరు, ఆ విలీన నిర్ణయంతో విభేదించిన పవన్ కళ్యాణ్ గారు నిన్నటి వరకు పోరాటం చేసిన పార్టీలో ఈరోజు మనం ఆశ్రయం పొందటం ఏంటి అని చెప్పని తాను స్వతంత్రించి ఆ విలీన ప్రక్రియలో పాల్గొనకుండా కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అంటే ప్రభుత్వాల మీద పోరాటం చేయడానికే సిద్ధం తప్ప మనం పోరాడిన ప్రభుత్వంతో రాజకీయంగా ఆశ్రయం పొందేసి ఏవో పదవులు దక్కించుకోవాలనే నైజం ఆయన ప్రదర్శించాల. అదే నైజాన్ని ప్రదర్శించుంటే ఆ విలీనం రోజే చిరంజీవి గారికి ఎలా అయితే కేంద్ర మంత్రి పదవి అప్పచెప్పారో అలాగే కోరుంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా రాష్ట్ర స్థాయిలో ఒక మంత్రి పదవి ఏదో కట్టబెట్టి ఉండేవారు. కానీ ఆయన ఆ విధమైన ప్రయత్నాలు చేయలేదు, ఆశపడలా. ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టే 2014లో వారు జనసేన పేరిట ఒక పార్టీని ప్రారంభించారు. ఆ పార్టీని ప్రారంభించే నాటికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. మార్చి 14 పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయడానికి ఒక 3 వారాల ముందు ఫిబ్రవరి 20వ తారీఖు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని పార్లమెంటు వేదికగా 2 రాష్ట్రాలుగా విభజన చేస్తూ పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట బిల్లుని ఆమోదం చేసింది పార్లమెంటు. అంటే రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోవటం అనేది ఒక అనివార్యమైపోయింది ఆ రోజు. అటువంటి స్థితిలో ఆయన పార్టీ ఆవిర్భావ ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన నాడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన రాజకీయానికి భూమిగా ఎంచుకున్నారు. ఆ రోజు ఒక ప్రత్యేక పరిస్థితులు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిష్టానికి భిన్నంగా పార్లమెంట్ ఒక నిర్ణయం చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర విభజన నిర్ణయం చేశారు. కానీ ఆ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం విభేదించింది. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకుంది. రాజధాని లేని స్థితిలో రాష్ట్ర విభజన జరిగింది. గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, కరెంటు కోతలతో సతమతం అవుతున్న రాష్ట్రం, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం. మరి అటువంటి స్థితిలో పార్లమెంటు ద్వారా విభజన జరిగిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలగాలి అన్న, రాజధాని నిర్మాణం జరగాలి అన్న, కరెంటు కోతల స్థితి నుంచి కరెంటు సక్రమంగా క్వాలిటీ కరెంటు అందించగలగాలి అన్న, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలి అన్న, వలసలను నివారించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి అన్న సమర్థుడైన, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యం అని చెప్పని ఆ ఎన్నికల్లో తాను కూడా పోటీకి ఉపక్రమించిన పక్షంలో ఓట్లు చీలిక జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ లబ్ధి చేకూరుతుందోనని చెప్పని ఆ ఎన్నికల్లో
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలకు మద్దతుగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా వారి తరపున ప్రచారం చేయడం జరిగింది. ఓకే. అంటే ఆ రోజు ఖచ్చితంగా పోటీ చేస్తుంటే ఎన్నో కొన్ని స్థానాలు ఆయనకు కూడా దక్కడానికి ఆస్కారం ఉండేది. కానీ తనకు రాజకీయంగా పదవులు దక్కటం కన్నా కూడా రాష్ట్రహితం కోరి అప్పుడున్న గివెన్ సిచ్యువేషన్లో రాష్ట్రానికి ఒక సమర్థుడైన అనుభవజ్ఞుడైన పాలకుడు ఉండి తీరాలి అనే ఉద్దేశంతో ఆయన ఎన్నికల రంగం నుంచి నిష్క్రమించడం జరిగింది. పోటీకి సిద్ధపడలా. పోటీలో ఉన్న అంటే తన ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలకి ఆయన ప్రాధాన్యత ఇచ్చారనేది మనకు నిర్ధారణ అయింది. తర్వాత అదే తెలుగుదేశం పార్టీతోటి, భారతీయ జనతా పార్టీతోటి విభజన చట్ట హామీల అంశంలో విభేదించారు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బహుజన సమాజ్ పార్టీతోటి కలిపి ఆయన పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేసిన సందర్భంలో కూడా తాను స్వయంగా పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఆయన ఓటమి చెందారు. ఆ పార్టీ నుంచి ఒకే ఒక్కరు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఆ నెగ్గిన శాసనసభ్యుడు కూడా ఆ ఎన్నికల్లో నెగ్గిన జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరిపోయాడు. అంటే ఆయనకి ఎదురు దెబ్బల మీద ఎదురు దెబ్బలు తగిలిన పరిస్థితులు. 2014 నుంచి 19 వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసినా కూడా ఘోర ఓటమి, అవమానకరమైన పరిస్థితులు. దాన్ని అందిపుచ్చుకొని నాటి అధికార పక్షం ఆయన్ని మరింతగా హేళన చేయటం మొదలుపెట్టారు. నీకే తికానా లేదు, నువ్వు పోటీ చేసిన 2 స్థానాల్లోనే నెగ్గలేదు, నువ్వేంటి మమ్మల్ని ప్రశ్నించేది, మా తప్పుల గురించి నువ్వు ప్రస్తావించేదేంటి అని చెప్పని ఆయన లేవనెత్తుతున్న అంశాలకి సమాధానం చెప్పకుండా ఆయన మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పర్సనల్గా టార్గెట్ చేసేవారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకొని వ్యక్తిత్వానికి పాల్పడుతుండేవారు. ఆయన వైవాహిక జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్గా చేసుకొని సమాజంలో ఆయన స్థాయిని పలచం చేయడానికి ప్రయత్నం చేసేవారు. కానీ దాన్ని ఒక సవాల్గా తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తూ ఉండేవారు. వీళ్ళు లేవనెత్తుతున్న ఈ వ్యక్తిత్వ హననపు విమర్శలకి సూటిగా, స్పష్టంగా, ధైర్యంగా వాళ్ళ కళ్ళలోకి చూసి సమాధానం చెప్పేవారు. ఇటువంటి పరిస్థితుల్లో మొదట్లో ఆయన ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్గా పరిగణలోకి తీసుకున్నారు. ఆయనే 2 సీట్లలో నెగ్గలేదు, ఈయన మనకేం సవాలు విసురుతాడు అని చెప్పని కొంత తేలిక స్వభావాన్ని కనపరిచారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అదే సందర్భంలో ఇప్పుడు రాజకీయాలు ఎంత కాస్ట్లీ అఫైర్ అయిపోయిందో మనకందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఘోర ఓటమి తర్వాత, అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత పార్టీ నిర్వహణ, పార్టీని ప్రజల్లో కొనసాగించటం, పార్టీ కార్యకలాపాలు నిర్వహించటం, పార్టీ శ్రేణులకి సమాధానం చెప్పగలగటం, ఒక రకమైన నియంతృత్వపు పోకడతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలకుడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాట నిర్మాణం, ఇవన్నీ కూడా సామాన్యమైన విషయాలు కాదు. అటువంటి స్థితిలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఆశించిందేంటి? ఆనాడు ఎలా అయితే చిరంజీవి గారు తన పార్టీని వైండప్ చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఓటమి తర్వాత రాజకీయాల్లోనే కొనసాగడు. పార్టీ నిర్వహణ ఆయనతో సాధ్యం కాదు. గెలిస్తే ఇటువంటి సెలబ్రిటీసు, ఇటువంటి సినిమా స్టార్లు రాజకీయాల్లో కొనసాగుతారు తప్ప ఓటమి చెందిన తర్వాత ఒక అవమానకర పరిస్థితిలో ఆ అవమానాన్ని జీర్ణించుకొని రాజకీయాల్లో కొనసాగటానికి సహజంగా సినిమా వారికి ఉండే హిపోక్రసీ వారిని పర్మిట్ చేయదు అని చెప్పని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ హిపోక్రసీ బంధాన్ని నుంచి బయటకు వచ్చి, ఆ హిపోక్రసీ అనే పరిధి నుంచి బయటకు వచ్చి సమాజం, ప్రజలు, శ్రేణులు, ప్రభుత్వం ద్వారా జరుగుతున్న నియంత్రణతో వీటి మీద ఫోకస్ చేస్తూ వచ్చారు. ఇవాళ రాజకీయాల్లో మనం గమనించుకుంటే సహజంగా 5 ఏళ్ళు ఒక పదవిని అనుభవిస్తే ఎక్కడ లేని ఆస్తులు సమకూర్చుకుంటున్నారు అంటున్నారు. అటువంటి స్థితిలో పార్టీ అధినేతగా ఎటువంటి పదవులు లేకున్నా కూడా రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న 3,000 మంది కౌలు రైతుల్ని ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దెబ్బతిన్న రైతు కుటుంబం అనే ఏకైక ప్రాతిపదికగా 3,000 మందిని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున తన వ్యక్తిగత డబ్బు 30 కోట్ల రూపాయలు ఉదారంగా విరాళం ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే 2019 ఎన్నికల నాడు అసలు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పార్టీని సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా ఆయన గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆయన చిత్తశుద్ధిని అభిమానించడం మొదలుపెట్టింది. ఆయన అనుసరించడం మొదలుపెట్టింది. ఆయన విధానాలని స్వాగతించడం మొదలుపెట్టింది.
ఇటువంటి పరిస్థితుల్లో సరిగ్గా ఈరోజు 2022 సంవత్సరం జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇప్పటం గ్రామంలో జరిగిన సభావేదిక నుంచి ఆయన ఒక గేమ్ చేంజర్ ప్రకటన చేశారు. రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఆయన ద్వారా వెలువడిన విస్పష్ట ప్రకటన వైసీపీ వెన్నులో వణుకు మొదలవటానికి కారకమైంది. ఆనాటి నుంచి రాష్ట్రంలో రాజకీయాల్లో తీరు మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఖరి మారింది. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రత్యర్థుల్ని వ్యక్తిత్వానికి పాల్పడటం మొదలుపెట్టాడు. కేసుల పేరిట వేధింపులకు గురి చేశాడు. పోలీసు ప్రయోగం చేసి వారి స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. వీటిని ప్రతిఘటిస్తూ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత ఆ అరెస్టు కక్షపూరితంగా జరిగింది, చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని బలిపశువుగా మార్చారు అని చెప్పని తాను నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిపి పోటీ చేస్తాయి అని చెప్పిన ఒక విస్పష్ట ప్రకటన పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి చేయడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా జరిగిన రాజకీయ మార్పులు చూసాం. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసాం. ఎక్కడైతే అవమానపడ్డారో, ఎక్కడైతే ఓటమి చెందారో, ఎక్కడైతే ప్రజా మద్దతు కోల్పోయారో అక్కడ నుంచి అదే ప్రజల చేత తన పార్టీ నుంచి పోటీ చేసిన 21 మంది శాసనసభ్యుల్ని నెగ్గించుకున్నారు. తన పార్టీ నుంచి పోటీ చేసిన 20 లోక్సభ సభ్యుల్ని నెగ్గించుకున్నారు. 100% స్ట్రైక్ రేట్ తోటి వాళ్ళ అధికార ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఏ ప్రజలైతే 2019 ఎన్నికల రోజు తిరస్కారాన్ని ప్రదర్శించారో అదే ప్రజల మద్దతుతోటి వాళ్ళ తిరుగులేని నాయకుడిగా తాను ఎమర్జ్ చేసుకున్నారు. ఇవాళ ఒక రాజకీయ అవినీతి ఆరోపణ లేదు. ఒక కాంట్రాక్టర్గానో ఒక పారిశ్రామికవేత్తగానో లేదు ఆర్థిక పరిపుష్టి కలిగిన వ్యక్తిగా ఆయనకి ఆ నేపథ్యం లేదు. సినిమా నటుడిగా తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న సొమ్ముతోటే తన పార్టీని నిర్వహిస్తూ వచ్చారు. తన పట్ల అభిమానంతో విరాళాలు ఇచ్చిన వారి నుంచి, అది కూడా లైక్ మైండెడ్ పీపుల్ నుంచి విరాళాలు తీసుకున్నారు. కొంతమంది ఏదో ఆశించి ఇచ్చిన విరాళాలని ఎన్నికలకు ముందే తిరస్కరించి వారి విరాళాలు వారికి వెనక్కి పంపించడం కూడా జరిగింది. అంటే రాజకీయాల్లో సిద్ధాంత బలంతో, ఆదర్శ భావజాలంతో రాజకీయాలు చెయ్యాలి అనుకునే ఒక ఎక్సెప్షనల్ లీడర్గా పవన్ కళ్యాణ్ గారు ఎమర్జ్ అయ్యారు. అటువంటి ఎక్సెప్షనల్ పర్సనాలిటీ నాయకత్వంలో పనిచేస్తున్న జనసేన పార్టీ ఇవాళ 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి కొన్ని దశాబ్దాల రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థానం దక్కాలని చెప్పని, ప్రజల చేత ఇదే ఆదరాభిమానాలు పొందుతూ ఉండాలని చెప్పని, ఆదర్శ భావాలు కలిగిన, సమాజానికి ఏదైనా చెయ్యాలి అనే తాపత్రయం కలిగిన, వ్యక్తి స్వార్థం కన్నా కూడా సమాజం పట్లే అంకితభావం, ప్రేమ కనపరిచే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సమున్నత స్థాయిలో కొనసాగాలని చెప్పని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.